హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాహుల్ గాంధీ గారిని దేశంలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి కొద్దిమంది ఎంప్లాయీస్ వెళ్ళి కలిసి వాళ్ళు ఎంత టాక్సిక్ కండిషన్లో హార్ష్ కండిషన్లో బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది అండ్ ఎందుకు ఆ హార్ష్ కండిషన్స్లో ఇలా పనిచేయాల్సి వస్తుంది అనేసి రాహుల్ గాంధీ గారికి వివరించే ప్రయత్నం చేశారు. అంటే రాహుల్ గాంధీ గారు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేశంలో ప్రమోట్ చేస్తున్నటువంటి క్రోనీ క్యాపిటలిజం, రెగ్యులేటరీ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్, ఈ రెండు అంశాల వల్ల భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ అనే ఒక సెక్టర్ కంప్లీట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, క్రైసిస్లో వెళ్ళిపోయిన బ్యాంకింగ్ సెక్టర్ని కాపాడేదానికి ఈ జూనియర్ లెవెల్ ఆఫీసర్స్, కింద లెవెల్ బ్యాంకింగ్లో పనిచేసే ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్ కండిషన్లో, చాలా టాక్సిక్ కండిషన్లో పనిచేయాల్సి వస్తుంది టు రీచ్ ద టార్గెట్స్. సో దీనివల్ల మరీ ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి రాహుల్ గాంధీ గారిని వెళ్ళి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చే ప్రయత్నం చేశారు. గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ 2014లో దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా తనకు అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలకు బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకున్న లోన్లు దగ్గరగా 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసేశారు. దేశంలో ఇప్పటికీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాల, దేశంలో చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్లు పెంచే ప్రయత్నం చేయాల, దేశంలో హెల్త్ బడ్జెట్ పెంచే ప్రయత్నం చేయాల, దేశంలో ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచే ప్రయత్నం చేయలేదు. కానీ క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా 16 లక్షల కోట్ల రూపాయల డబ్బుని మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తల డబ్బుల్ని లోను మాఫీ చేసే ప్రయత్నం చేశాడంటే నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని, దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది నరేంద్ర మోదీకి లేకపోతే బీజేపీ ఎజెండాకు అనుకూలంగా పనిచేసే వ్యాపారవేత్తలకు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. అర్థం కాని పరిస్థితి ఇక్కడ. ఇంకోటి, దేశంలో రైతులు 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవసాయ రంగం డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయింది, వ్యవసాయాన్ని కాపాడాలంటే కనీసం రుణమాఫీ చేయండి అని మొత్తుకుంటున్న రైతు సంఘాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మీట్ అయి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. రుణమాఫీ చేయండి, రైతుల్ని డిస్ట్రెస్ నుంచి బయటికి ఎక్కించండి, దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆపండి, రైతులకు అనుకూలమైన వ్యవసాయ విధానాలు, వ్యవసాయ పాలసీలు తీసుకురండి మొత్తుకుంటూ ఉంటే ఈ రోజుకి రైతులకి రుణమాఫీ చేయాల, రైతులకి అనుకూలమైన వ్యవసాయ పాలసీలు తీసుకురాకపోగా రైతు వ్యతిరేక పాలసీలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్మయం చేసే పని చేశాడు ఈ నరేంద్ర మోదీ. దాన్ని గ్రహించిన ఈ రైతాంగము ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నెలల తరబడి దీక్ష చేయాల్సి వచ్చింది. సో ఒక పక్క రైతాంగానికి ఈ రకంగా ఇబ్బంది పెడతాడు, రైతాంగానికి ఇవ్వాల్సిన చేయూతి ఇవ్వడు, ప్రాపర్గా ఎంఎస్పీని పెంచరు, పాలసీలు బెటర్గా ఉండవు, రుణమాఫీ చేసి రైతుకి ఏదన్నా అండగా ఉండే ప్రయత్నం ఏమాత్రమూ చేయకపోగా కొద్దిమంది మోదీకి బీజేపీకి అనుకూలంగా ఉంటున్న వాళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడంటే నరేంద్ర మోదీ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు అవనివ్వండి, దేశంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టర్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ వ్యతిరేక విధానాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. నరేంద్ర మోదీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మంచి ఆర్టికులేటివ్, మెస్మరైజింగ్గా నాటకంలో వేసే వ్యక్తిలా మాట్లాడగలడు. డైలాగ్ డిక్షన్తో జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. కానీ దొడ్డిదారులు ఆయన చేస్తుంది ఏంటి? 16 లక్షల కోట్ల రూపాయలు క్రోనీ క్యాపిటలిజంలో వాళ్ళ ఫ్రెండ్స్కి రుణమాఫీ చేస్తాడు, వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారవేత్తల కోసం బెటర్ పాలసీలు తీసుకొస్తాడు, వాళ్ళ కోసం ఈయన ప్రధానిగా పనిచేస్తున్నాడు తప్ప దేశంలో 140 కోట్ల మందికి ప్రధానిగా ఈయన ఎప్పుడు పనిచేయట్లా. దీని గురించి నరేంద్ర మోదీ గురించి, పాలసీల గురించి ఏదైనా మాట్లాడితే హిందుత్వం అనే అంశాన్ని అడ్డం పెట్టేసేసి దేశద్రోహం అనే అంశాన్ని తీసుకొచ్చి దేశానికి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కి సంబంధంగా అనుకూలంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, లేకపోతే దేశద్రోహులు వీళ్ళని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. 16 లక్షల కోట్లు ఈ డబ్బు ఎక్కడి నుంచో రావాలి? ఈ డబ్బులు ఎక్కడ మళ్ళీ ఫైనల్గా యూజర్ ఛార్జెస్ అని, ఏటీఎం ఛార్జీలు అనేసి, లేకపోతే బ్యాంకింగ్ ఇంటర్నెట్ ఛార్జ్ అని, సర్వీస్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని, ఈ భారం అంతా మళ్ళీ కస్టమర్ మీదే పడుతుంది. ఒక పక్క కస్టమర్ దగ్గర నుంచి అడ్డగోలుగా దొడ్డిదారులు డబ్బులు దొబ్బేయడం, ఇంకో పక్క బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్న జూనియర్ లెవెల్ ఆఫీషియల్స్ నుంచి కింద వాళ్ళందరి మీద ఒక స్ట్రెస్ కండిషన్ని క్రియేట్ చేసి వెళ్తారా కలెక్షన్ టార్గెట్స్ రీచ్ అవుతారా లేదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కానీ కింద వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అందరినీ వాళ్ళ దగ్గర నుంచి దొడ్డిదారులు డబ్బులు తీసుకున్నదేమో లోన్ రైట్ ఆఫ్స్, లోన్ వైవింగ్ చేస్తుందేమో కార్పొరేట్స్కి. ఇది నరేంద్ర మోదీ యొక్క పాలనా విధానం.
నరేంద్ర మోదీ వల్ల ఒక్క బ్యాంకింగ్ సెక్టరే కాదు దేశంలో పాడైపోయింది. నరేంద్ర మోదీ వల్ల ఎక్స్టర్నల్ మన డిప్లొమసీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఫారిన్ పాలసీలో ఇండియా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలియని పరిస్థితి. ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశంతో కూడా సత్సంబంధం లేని పరిస్థితి. డిఫెన్స్ రంగాన్ని స్ట్రెంథెన్ చేయాల్సింది ఈ రోజుకి డిఫెన్స్ కావాల్సిన బోల్ట్లు నట్లు కూడా కొనుక్కునే పరిస్థితి. ప్రపంచంలో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ తగ్గి ఇండియన్ కస్టమర్కి తక్కువ ధరకే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇవ్వాల్సింది పోయి రేట్లు ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్ళి కన్జ్యూమర్ మీద పెనుభారం మోసే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోదీ. 2014కు ముందంటే ఇంటర్నేషనల్గా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, న్యాచురల్ గ్యాస్ ప్రైస్ ఎక్కువ ఉంది. అప్పటికే తక్కువ ఇంటర్నేషనల్గా ఎక్కువ ధరకు దొరికినప్పుడేమో 400కు 500కు గ్యాస్ దొరికింది, 60-70 రూపాయలకి డీజిల్ పెట్రోల్ దొరికింది. కానీ ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 60-70 రూపాయలకి వచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ ఏమో 100కి వెళ్ళిపోయింది, గ్యాస్ ఎల్పిజి సిలిండర్ ఏమో 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడి విధానమో అర్థం కాదు. ఈ దోచిన డబ్బు అంతా ఇక్కడ న్యాచురల్ గ్యాస్ పెట్రోల్లో దోచిన డబ్బు కూడా మొత్తం అదాని అంబానీకే వెళ్తుంది. నరేంద్ర మోదీ హమ్దో హమారేదో అని రాహుల్ గాంధీ గారు ఏ టైంలో ఎందుకన్నాడో తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ అమిత్ షా నరేంద్ర మోదీ హమ్దో హమారేదో అమిత్ షా అదాని వీళ్ళ కోసమే పనిచేస్తారు. వీళ్ళకు అనుకూలమైన పాలసీలు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర వచ్చిన కొన్ని లాభాల్లో కొద్ది బీజేపీకి ఫండ్ చేసుకొని బీజేపీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచేదానికి ముందుకెళ్తుంది తప్ప ఇక్కడ దేశ ప్రజల యొక్క వెల్ఫేర్ అవ్వనివ్వండి, దేశంలో రైతుల యొక్క వెల్ఫేర్ అవ్వనివ్వండి, రైతాంగానికి అనుకూలమైన పాలసీలు అవ్వనివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ని ఇంకా లిబరలైజ్ చేసి బెటర్ సర్వీస్లు ఇవ్వడం కానీ అలాంటివేం లేకపోగా ఇన్ రిటర్న్ సర్వీస్ ఛార్జీల రూపంలో తెలియకుండా కస్టమర్ల అకౌంట్ నుంచి డబ్బులు దొబ్బేస్తున్న విధానం చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే వీళ్ళ కార్పొరేట్ లోన్స్ మాఫీ చేసిన పుణ్యాన ఈ 16 లక్షల కోట్ని కంపన్సేట్ చేసేదానికి దేశంలో ఉన్న బ్యాంక్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి అకౌంట్ల దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ అని, ఏటీఎం ఛార్జెస్ అని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని డబ్బులు దొబ్బేసే ప్రక్రియ. ఈ 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ జేబులో డబ్బులు ఇవ్వట్ల, అగైన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బే ఇదంతా. సో ఈ రకంగా నరేంద్ర మోదీ ఒక పక్క డీజిల్ పెట్రోల్ రూపంలో ఇంటర్నేషనల్గా తక్కువ ధరకు దొరుకుతున్న ఇండియన్ కన్జ్యూమర్కి ఏమో ఎక్కువ ధరకు అమ్మి ఇక్కడ డబ్బులు దొబ్బేసి అదానీలకి అంబానీలకి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క బ్యాంక్ లోన్లు తీసుకొని దివాలా ఎత్తిన వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ లోన్లని మాఫీ చేసేసి ఆ మాఫీ చేసిన లోన్ డబ్బుల్ని కవర్ చేసేదానికి, కంపన్సేట్ చేసేదానికి యూజర్ ఛార్జెస్ రూపంలో అకౌంట్ హోల్డర్స్ నుంచి డబ్బులు ఎక్కువ తెలియకుండా దొబ్బేసేసి బ్యాంకింగ్ అకౌంట్ హోల్డర్స్ మీద భారం మోపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రకంగా నరేంద్ర మోదీ పాలసీలన్నీ ఓన్లీ కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి తప్ప దేశంలో పేద ప్రజల ఫ్రెండ్లీగా కానీ, దేశ హితం కోసం కానీ, దేశంలో రైతాంగం ఫ్రెండ్లీగా కానీ, దేశంలో ఎడ్యుకేషన్ సెక్టర్ ఆర్ హెల్త్ సెక్టర్కి అనుకూలమైన పాలసీలు లేవు. ఓన్లీ క్రోనీ క్యాపిటలిజం, హమ్దో హమారేదో బస్. ఈ రకమైన దుర్మార్గమైన పాలసీలతో ఈయన భారతదేశాన్ని 2047కి వికసిత భారత్ చేస్తాడంట. అది మనం నమ్మేయాలి. ఇంకా ఈ పాలసీలతో వికసిత భారత్ కాదు కదా, భారతదేశం ఒక సోమాలియా, టాంజానియాలా మారుద్ది. ఇలా కార్పొరేట్ లోన్లు మాఫీ చేసుకుంటా, అన్ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటా, ఇన్ఫ్లేషన్ పెంచుకుంటా, దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ నాశనం చేసుకుంటా, డిప్లొమసీ లేకుండా చేసుకుంటా, ఫారిన్ పాలసీని వీక్ చేసుకుంటా, ఈ రకమైన దుర్భరమైన పాలసీలతో ముందుకెళ్తే వికసిత భారత్ కాదు, సోమాలియా అయిపోద్ది, థర్డ్ వరల్డ్ కంట్రీ కంటే దారుణంగా అయిపోద్ది. బీజేపీ ఇంకొకసారి గెలిస్తే ఇప్పటికే ఇండియా ఈ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ థర్డ్ వరల్డ్ కంట్రీ. ఆల్రెడీ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉన్నటువంటి దేశం మంది. ఇంకొంచెం ముందుకెళ్ళగలిగితే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి పేద దేశం అయిపోతుంది. థ్యాంక్ యూ.